ఫ్రెండ్స్, డివిడెండ్ అనౌన్స్ అయ్యింది, రికార్డ్ డేట్ కూడా వచ్చేసింది. కానీ ఎక్స్ డేట్ మీరు మిస్ అయ్యారంటే డివిడెండ్ మిస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జాక్ట్గా ఎప్పుడు మనం షేర్లు కొనాలి, ఎక్స్ డేట్ అంటే ఏంటి అని చెప్పి. ఈ ఒక్క కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే సింపుల్గా వచ్చే డివిడెండ్ కూడా మనకి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, సో ముందు క్లియర్గా అర్థం చేసుకోండి ఎక్స్ డేట్ అంటే ఏంటి అని. ఎక్స్ డేట్ అంటే ఆ డేట్ నుండి షేర్స్ కొన్న వారికి అప్కమింగ్ డివిడెండ్ రాదు, అంటే ఎక్స్ డేట్కి ముందు కొన్న వారికి మాత్రమే డివిడెండ్ వస్తుంది. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ డేట్ అంటే డివిడెండ్ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ లైన్ మాట. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎందుకు ఇలా ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి అని అడుగుతారు. స్టాక్ మార్కెట్లో షేర్స్ ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అవ్వవు ఫ్రెండ్స్, సెటిల్మెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. యూజువల్లీ T+1 ఆర్ T+2 డేస్ మాట. అంటే మీరు ఈ రోజు కొన్న షేరు అఫీషియల్గా మీ పేరు మీద సెటిల్ అవ్వడానికి కొన్ని రోజులు టైం పడుతుందన్నమాట. కాబట్టి కంపెనీ డిసైడ్ చేస్తుంది ఏంటంటే ఎవరికి డివిడెంట్ ఇవ్వాలని చెప్పి, అందుకే రికార్డ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తుందన్నమాట. కానీ సెటిల్మెంట్ డిలే వల్ల కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మార్కెట్ ఎక్స్ డేట్నే ముందే పెట్టిందన్నమాట. సో ఎక్స్ డేట్ అనేది సిస్టమ్ని స్మూత్గా నడిపించడానికి క్రియేట్ చేసిన బఫర్ లైన్ అనమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్, ఎక్స్ డేట్ వర్సెస్ రికార్డ్ డేట్. ఈ రెండు డేట్లని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రికార్డ్ డేట్ అంటే కంపెనీ లిస్ట్ ప్రిపేర్ చేసే రోజు మాట, అంటే ఎవరు షేర్ హోల్డర్స్ అని డిసైడ్ చేసే డేట్ మాట. ఎక్స్ డేట్ అంటే మార్కెట్ పర్స్పెక్టివ్, ఆ డేట్కి ముందు కొన్న వారికి మాత్రమే రికార్డ్ డేట్లో ఎంట్రీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ డేట్ ముందు కొనాలి, రికార్డ్ డేట్కి లిస్ట్లో ఉండాలన్నమాట. సరే, ఇది క్లియర్ అయింది కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్వెస్టర్స్గా మనం ఎలా యూజ్ చేయాలని అడుగుతారు. మీ గోల్ డివిడెంట్ కోసం అయితే ఫ్రెండ్స్ ఎక్స్ డేట్కి ముందు అయితే మీరు షేర్లు కొనాలి, కంపెనీకి సంబంధించిన షేర్లు. ఎక్స్ డేట్ రోజు కొన్నారంటే లేట్ అయిపోతుంది, ఆ డివిడెంట్ మీకు రాదు ఫ్రెండ్స్. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ ఎక్స్ డేట్ని ట్రాక్ చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, దీన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కంపెనీ అనౌన్స్ చేసింది రికార్డ్ డేట్ వచ్చి March 10th, ఎక్స్ డేట్ వచ్చి March 9th. అంటే మీరు March 8th షేర్లు కొన్నారంటే మీకు డివిడెంట్కి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. March 9th కొన్నారంటే మీకు ఎలిజిబిలిటీ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రోజే డిఫరెన్స్, కానీ రిజల్ట్ ఫుల్గా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటో చూద్దాం. ఎక్స్ డేట్ రోజు ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అని అడుగుతారు చాలామంది. ఎక్స్ డేట్ రోజు షేర్ ప్రైస్ యూజువల్లీ డివిడెంట్ అమౌంట్కి తగ్గుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి 20 రూపీస్ డివిడెంట్ ఉంటే ప్రైస్ రఫ్లీ 20 రూపీస్ తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ డివిడెంట్ వాల్యూ ఆల్రెడీ షేర్ నుండి సెపరేట్ అయింది కాబట్టి మార్కెట్ ఆటోమేటిక్గా ఆ ప్రైస్కి అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ బిగినర్స్ చాలా మిస్టేక్స్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఎక్స్ డేట్ రోజు కొని డివిడెంట్ వస్తుందని చెప్పి అనుకుంటారు. అది రాంగ్ థింకింగ్ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. డివిడెంట్ కోసం జస్ట్ ఎక్స్ డేట్ ముందు కొని నెక్స్ట్ డే సెల్ చేస్తారు, కానీ ప్రైస్ డ్రాప్ వల్ల ప్రాఫిట్ ఉండకపోవచ్చు వాళ్ళకి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే రికార్డ్ డేట్ని ఇంపార్టెంట్ డేట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎక్స్ డేట్ని సింపుల్గా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారన్నమాట. ఎక్స్ డేట్ తెలుసుకోవడం వల్ల డివిడెంట్ ప్లానింగ్ ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మనకి మీ ఎంట్రీస్ కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు, కార్పొరేట్ యాక్షన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ లిమిటేషన్స్ ఏంటి అంటే ఎక్స్ డేట్ని ఫాలో అయ్యి ఇమీడియట్గా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ థింకింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది షార్ట్ కట్ అయితే కాదు ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే మీకు క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎక్స్ డేట్ని ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం లాగా థింక్ చేయండి ఫ్రెండ్స్. మూవీ స్టార్ట్ అయ్యాక గేట్ అనేది క్లోజ్ చేస్తారు కదా, లేట్గా వచ్చిన లోపలికి అలౌ చేయరు. అలాగే ఎక్స్ డేట్ క్రాస్ అయ్యాక ఆ డేట్ క్రాస్ అయిన తర్వాత కొన్న వాళ్ళకి డివిడెంట్ అనేది ఎంట్రీ ఉండదు, అంటే వాళ్ళకి డివిడెంట్ ఎలిజిబిలిటీ ఉండదు. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డివిడెంట్ కావాలనుకుంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎక్స్ డేట్ అర్థం కాకపోతే ఆపర్చునిటీ ముందు ఉండి కూడా మనం మిస్ అయిపోతాం ఫ్రెండ్స్. మార్కెట్లో నాలెడ్జ్ అంటే పవర్ కాదు ఫ్రెండ్స్, టైమింగ్తో కలిసిన నాలెడ్జ్నే రియల్ పవర్, అది గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.